హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వెన్యూ లైఫ్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో అసలు మా ఏరియాలో కుప్ప వరి మాసులు ఎలా చేస్తారనేది చూపిస్తాను. ఇది ఒక పద్ధతి అనమాట. వీళ్ళు ఈ మిషన్ పెట్టి డైరెక్ట్గా గడ్డి దాంట్లో వేస్తే గడ్డికి గడ్డి, ధాన్యానికి ధాన్యం సపరేట్ అవుతుంది. రెండో విధానం ఏంటంటే రొటీన్ పద్ధతి. కుప్ప చుట్టూరు పట్టాలు వేసేసి ట్రాక్టర్ పెట్టి తొక్కించి తూరుపాత పోసి అంటే ఆ గడ్డిలో ఉన్న డస్ట్ మొత్తం క్లియర్ చేసి చేయటం అనమాట. ఇది మొదటి పద్ధతి. ఇలా చేస్తున్నారు. వేరే నాగాయలంక కృష్ణా డిస్టిక్ నుండి వస్తున్నారు మా ఏరియాకి. సో ఇది పైన కుప్ప మీద వరి కుప్ప ఉంది కదా, దాని మీద ఒక నలుగురు ఉండి ఆ మిషన్లోకి అందిస్తూ ఉంటే ఒక మనిషి మటుకు ఆ మిషన్లోకి తోస్తున్నాడు. సో కింద ఏమవుతుందంటే ధాన్యం వరకు కింద వచ్చేస్తుంది. కింద చూసారా, ధాన్యం వరకు కింద సపరేట్గా వస్తుంది. ఆ ధాన్యానికి బ్యాగుల్లో పోసి సపరేట్గా పెట్టేసుకుంటారు. గడ్డి అనేది ఇంకో సైడ్ వస్తుంది. ఓవరాల్గా కుప్ప మీద ఒక నలుగురు, మిషన్లోకి లాగే అతను ఐదుగురు, ఇక్కడ గోతాల్లో పోసే మనిషి అదిగో కింద వస్తున్నాయి కదా, అవి మిషన్లో ఉండి ధాన్యం కిందకి ఇటు వచ్చేస్తూ ఉంటాయి. దాన్ని బ్యాగుల్లో పోసేసుకొని స్టాక్ పెట్టేసుకుంటూ ఉంటారు. గోనె సంచులు ఉంటాయి కదా, ఆ బ్యాక్ సైడ్ ఉంది కదా, దాంట్లో గడ్డి వాటికి సపరేట్గా వస్తూ ఉంటుంది. వచ్చిన గడ్డిని వచ్చినట్లు మోపులు కట్టేసుకొని నిలవ పాడైపోకుండా ఉండేటట్లుగా పెట్టేస్తారనమాట. సో ఇలా ఎన్ని బ్యాగ్లో ఇది అనేది ఈరోజు మార్నింగ్ ఇప్పుడే స్టార్ట్ చేశారు. మార్నింగ్ 8:30, 9 అయింది. సో ఇప్పుడే మొదలు పెట్టారులే అని నేను ఒక 5 minutes అలా వెళ్ళొచ్చాను. ఇదిగో దానికి ఏంటంటే ఈ ఫ్యాన్ పెడతారనమాట. ఈ ఫ్యాన్ వల్ల ఏంటంటే డస్ట్ అనేది మనుషుల మీదకి రాకుండా, అట్ ద సేమ్ టైం ఎంతైతే ఉందో సన్న దువ్వు ఉంటుంది కదా, అంత కొట్టుకుపోయి నీట్గా ఉంటుందని. బ్యాక్ సైడ్ చూసారా, గడ్డి ముందిస్తూ ఉంటారు ధాన్యంతో కలిపి, వెనక్కి గడ్డి వచ్చేస్తుంది. ఇలా ఓన్లీ గడ్డి వరకు ఇస్తారు. కింద ఒక మనిషి ఉండి ఈ పట్టుతో నూక ఇవన్నీ ఉంటుంది కదా చెత్త, దాన్ని గ్రేడ్ చేసేసి మళ్ళీ బయట పడేస్తూ ఉంటారు కొంత. సో ఇలా కట్టిన మోపులు ఉన్నాయి కదా, ఆ మోపులు మొత్తాన్ని తీసుకెళ్ళి ఒక చోట సపరేట్గా స్టాక్ పెడతారు. అంటే కొంచెం దూరంగా పెడితే ఏమవుతుందంటే ఇది కొంచెం 2 ఎకరాలు, 1.5 వరకు ఉంటుంది కుప్ప. సో అందుకని అలా పెట్టేస్తున్నారు. కొంచెం దూరంగా వెళ్ళి గడ్డి కూడా స్టాక్ చేసేసుకుంటారు. ఇలా ఇది అయిపోయిన తర్వాత ఈవినింగ్కి ఈ ధాన్యం గోతాలు ఉన్నాయి కదా, అవి ఇంకా ట్రాక్టర్ మీద లోడ్ చేసుకొని ఇంటికి తీసుకెళ్ళిపోతాం. ఇది మా ఊర్లో చేసే వ్యవసాయ పద్ధతి అనమాట.